ఆర్థిక ఉగ్రవాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. దానికి లిక్కర్ స్కామే ఉదాహరణ అన్నారు. నెలకి 60 కోట్ల చొప్పున అప్పటి సీఎం జగన్ కు అందాయన్నది ప్రస్తుతం సిట్ దర్యాప్తులో తేలిందన్నారు. 11 ఏళ్లుగా బెయిల్పై బయట ఉన్న జగన్ ను త్వరితగతిన ట్రయల్ కోర్టు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 3,200 కోట్ల రూపాయలు, నెలకి 60 కోట్ల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రికి డబ్బులు ముట్టాయన్నది నిరూపణ అయింది. జగన్ ఏదైతే అక్రమాస్తులు సంపాదించినవి ఉన్నాయో ఈ అక్రమాస్తులన్నీ కూడా పేదవాళ్ళకి పంచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నిజంగా అది ప్రజల సొమ్ము కాబట్టి పేదలకు పంచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ళు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ రోజు వరకు లోపలికి వెళ్ళలేదు. తక్షణం న్యాయస్థానాలు కూడా త్వరితగతిన ట్రయల్ కోర్టు పెట్టి, అంటే ప్రజలు ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రజల్లో వెళ్తుంది. ఇన్ని లక్షల కోట్ల కుంభకోణాలు ఉంటే 11 ఏళ్ళ నుంచి ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం ఏంటని చెప్పి జరుగుతూ ఉంది. టోటల్గా జగన్ జైలుకి వెళ్ళొచ్చాడు. సీఎం హోదాను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవడం జరిగింది. దానికి నిదర్శనాలు ఒక్కొక్కటి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి.